నవ్వొస్తుంది వరం గారు. ముందుగా మీకు అలానే పెద్దలు గఫూర్ గారికి, దీపక్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి శుభ సాయంత్రం. పాపం ఫస్ట్ చంద్రశేఖర్ గారు ఈ ఉపోద్ఘాతం అంతా అసెంబ్లీకి వెళ్ళి చెబితే కొంచెం హర్షించేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు వారే చెప్పారు 40% ఓటింగ్ ఉంది మాకు అని. ఆ 40% ఓటింగ్ ఉన్నటువంటి 40% జనాన్ని ఎవరు మోసం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ప్రజల్ని ఎవరు మోసం చేస్తున్నారు? మిమ్మల్ని నమ్మి అంతమంది ఓట్లేశారు కదా, మరి ఎందుకని పాపం మీరు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నారు? దేనికోసం? మరి ఎట్లా మీకు ఇంకా మాకు ఉందని చెప్పుకోవటం ఎట్లా చెప్పుకుంటారు? మాకు ఉంది అని చెప్పుకున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడాలి కదా. డిబేట్లో మాట్లాడితే ఉపయోగం ఏముంది? డిబేట్లో కాసేపు ఇచ్చే గంటలో కాసేపు క్రాస్ టాకింగ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడి మేము ఇది కాదు కదా. మరి మీకు ప్రజల పట్ల అంత ఉంటే 40% మీకు ఓటింగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని నాయకుడిగా గుర్తించినప్పుడు మీ బాధ్యత ఏం చేస్తున్నారు మీరు? దాని గురించి మాట్లాడమని ఉన్నాను వైసీపీ నాయకుల్ని. చంద్రశేఖర్ గారే ఉదాహరణ. చంద్రశేఖర్ గారు చెప్పాలి, ఎమ్మెల్యే కదా. నేను ఎమ్మెల్యే ఎందుకు అనట్లేదంటే, చంద్రశేఖర్ గారు అసెంబ్లీకి వెళ్తే ఎమ్మెల్యే గారిని సంబోధించండి. అసలు ఐ థింక్ నాకు వారిని ఏమైనా అనుకోనండి. నాకు గఫూర్ గారికి నమస్కారం, దీపక్ రెడ్డి గారికి నమస్కారం అన్న ఎమ్మెల్యే గారికి అన్నాం అనుకున్న కూడా ఆగిపోయింది. చంద్రశేఖర్ గారే అన్నాను. ఎందుకంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద విలువ లేదు కదా, అసలు గౌరవం లేదు కదా. అంతమంది ఆయన నియోజకవర్గంలో ఓట్లేసి చంద్రశేఖర్ గారిని గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లకుండా కూర్చుని ఆళ్ళ నాయకుడి గురించి మాట్లాడే వ్యక్తి గురించి ఎట్లా నేను అనగలుగుతాను? ఐఎమ్ సారీ టు సే. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కదా. ఇక్కడికి వచ్చి ఎట్లా మాట్లాడతారన్నాను వీళ్ళు. మాట్లాడే వేదికలను వదిలిపెట్టి, మాట్లాడాలని చాట వదిలిపెట్టేసి ఇవాళ వచ్చి మాకు 40%, 40% ఉంది. తుఫాన్లు సరే, తుఫాన్లు మా వల్ల వచ్చాయో, మీరు బ్రహ్మాండంగా మేనేజ్ చేశారు మీ టైంలో. ఏమైపోయింది? వాళ్ళ విపరీతమైన నష్టం జరిగింది. వాళ్ళ రైతులు కోలుకోలేనంతగా నష్టం జరిగింది. ఎందుకు పాపం బెంగళూరు పంపించేశారు మీ నాయకుడిని? నిన్నేదో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారట. ఇవాళ తిప్పొచ్చు కదా, ఏదో ఒక జిల్లాలో వచ్చి చూడొచ్చు కదా, ప్రజల దగ్గరికి రావాలి కదా. ప్రజలు మిమ్మల్ని మెచ్చారని మీరే చెప్తున్నారు కదా, ప్రజల సపోర్ట్ అంతా మీకేందని చెప్తున్నారు కదా. మరి ఆ ప్రజల కోసం ఏమి చేశారు? ఇందాకే చెప్తారు, ప్రజల కోసం మేము పోరాడుతున్నాము, ఏదో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేస్తాం, దానికోసం వచ్చాం, గిట్టుబాటు ధర కోసం. ఎక్కడొచ్చారండి మీరు? దేని గురించి వచ్చారు చెప్పండి. మీరు ఈ 18 నెలల్లో మీరు చేసిన పోరాటం ఏంటి చెప్పండి. ఊరకనే ఏదో ప్రజా ఉద్యమం అని చెప్పేసి మొదలు పెట్టారు, వర్షాలు వచ్చి ఆగిపోయి. అరే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడే మీరు, జలసాల గురించి మాట్లాడే మీరు, రిషికొండ మీద ప్యాలెస్ ఎందుకు కట్టారు బాబు? 500 కోట్లు పెట్టి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇవాళ లావిష్ గా ఖర్చు పెట్టింది ఎవరు? మీరామేమా? మీరు గత 5 సంవత్సరాలు మీరు ప్రజాధనాన్ని ఏ రకంగా నాశనం చేశారు మీకు తెలీదా? ఏం చంద్రశేఖర్ గారు మీకు తెలీదా? మీకు ఇష్టం వచ్చినట్లుగా 3 కిలోమీటర్లకి 4 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగినటువంటి మీ నాయకుడి గురించి మాట్లాడకుండా ఇవాళ ఏదో హెలికాప్టర్ వేసుకుని తిరుగుతున్నారు. 200 సార్లు తిరిగారు, 300 సార్లు లెక్కలేస్తున్నారు. అట్లా లెక్కలేసుకుందాం. ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారో కూర్చుందామా? ప్రజాధనాన్ని ఎవరు నాశనం చేశారో ఒకసారి కూర్చొని లెక్కలేపిద్దామా? గఫూర్ గారు లాంటి మనిషిని పెద్ద మనిషిగా పెట్టుకుందాం, కూర్చుందాం. మీరు పక్కన, మేము పక్కన. ప్రజాధనాన్ని ఎవరు ఎక్కువ నాశనం చేశారు, ఎవరు మీటింగ్కి ఎంత నాశనం చేశారు? అరే ఒక మీటింగ్ పెట్టాలంటే మీటింగ్ కోసం మీరు ఆ ఊరంతా బంద్ చేపించి, ఊర్లో బారికేడ్లు కట్టి, పట్టాలు కట్టి, ఆ కాంట్రాక్ట్ ఖర్చు ఎన్ని కోట్ల ఉంటుంది? మీ నాయకుడు తాడేపల్లి నుంచి ఒక ఊరు మీటింగ్ రావాలంటే కట్టినటువంటి ఆ బారికేడ్లకు కానీ, ఆ పట్టాలకు కానీ అయినటువంటి ఖర్చు ఎంత అసలు? ఆ ఖర్చు పెడితే రాష్ట్రంలో బోళ్ళని ఊర్లు బాగుపడాయి, బోళ్ళని రోడ్లు వేయడానికి వచ్చేది కదా. మీరు ఉన్న రోడ్లు కూడా గుంతలు పెట్టి బారికేడ్లు పెట్టుకుని వచ్చినటువంటి మీరు ఎట్లా మాట్లాడతారు చంద్రశేఖర్ గారు? ప్రజాస్వామ్యం గురించి, ప్రజల ధనం గురించి నాశనం చేశాను ఎట్లా మాట్లాడతారన్న మీరు? ఇవాళ కానీ మేము ఒకటే కోరుతున్నాం. మీరు ఇప్పుడు విన్నారా, మీకు 40% ఓటు ఉందని? ఎస్, ఖచ్చితంగా మీకు ఉంది, కాదని మేము కూడా అట్లా. వాళ్ళ కోసం మీరు ఏమి చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఓట్లు వేసినటువంటి ప్రజల గురించి, ప్రజల కోసం ఏమైనా అసలు ఈ రోజు వరకు ఇక్కడ ఈ 18 నెలల్లో చేసింది ఉందా? మీరు ఏమీ లేకుండా ఇవాళ వచ్చేసి ఏదో మాకు నాయకుడు ఉన్నాడు, మేము బ్రహ్మాండంగా ఉన్నాము, మేము సింగిల్గా, ఇంకా మీరు ఆ సింగలు సింహాలు పట్టుకొని ఊగుతున్నారు. సింగిల్ సింహం కాదు కావాల్సింది ప్రజలకి ఏమి జరిగింది, ప్రజలకి ఏమి మంచి చేసామో కావాలి. ఇక్కడ మేము నలుగురం కలిసాం దేనికోసం? ప్రజల కోసం. కానీ మీదేంటి? మీరు ఎంత చెప్పినా మేము సింహం అని. సింహం ఏం చేస్తుంది? ప్రజలు కనిపిస్తే వేటాడుతుంది. మీరు చేసింది అదే కదా గత 5 సంవత్సరాలు. సింహం అని చెప్పి మీరు ప్రజలు వేటాడుతున్నా కదా మీరు సరిపోయింది.
ఎక్కడ చూసినా ప్రజలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, ప్రజలు సొమ్ము ఏ రకంగా చూసుకున్నారు ఎవరికి తెలియదు. ఇవన్నీ వదిలిపెట్టేసేసి వాళ్ళు వచ్చేసి ఏదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తే చంద్రశేఖర్ గారు ప్రజలు నవ్వుతారు. ప్రజలు ఏ రకంగా నవ్వుతారు ఒకసారి అర్థం చేసుకోండి. మేము ఇప్పటికే కోరుకుంటున్నాం. ఎస్ రండి. ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ వరం గారు చెప్పారు, ప్రతిపక్ష పాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారు పోషిస్తానందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా హర్షించారు, చాలా మెచ్చుకున్నారని. అది ఉండకూడదు, మీరు రావాలని మేము కోరుకుంటున్నాం. మేము అరే అసలు మీకు ఏదది అవన్నీ వదిలిపెట్టేసేసి ఏదో తగుదరమ్మనంటే ఎప్పుడో అక్కడికి తాడేపల్లి రావటం బెంగళూరు నుంచి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నా మీకు తెలియదు. ఇట్లా తుఫాన్లు తీసుకొచ్చేది ఏంటండి? ప్రకృతిలో తుఫాన్లు ఎవరైనా తీసుకురావటం అయిద్దా? అది మాకు తెలీదు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా సాధ్యమేమో? ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సాధ్యాలే కాబట్టి తుఫాన్లు ఆపగలరు, తుఫాన్లు తేగలరు, ఏమైనా చేయగలరు. అది మీకు సాధ్యం. కానీ మానవ మాత్రులుగా మేము మనుషులు అంటే మాకైతే సాధ్యం కదా. తుఫాన్లు ఆపటం కానీ తుఫాన్లు తీసుకురావటం కానీ మాకైతే తెలీదు. కానీ వచ్చినటువంటి తుఫాను ఏదైనా వస్తే ఇబ్బంది అయితే ఆ ప్రజలకు ఏమి చేయాలి? మేము ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రజలు ఏ రకంగా ఆదుకోవాలి, ప్రజలకు ఏమి చేయాలి అని ఆ రకంగా మేము చేసాం కాబట్టి ఇవాళ ఇంత పెద్ద డిజాస్టర్ లో కూడా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగాం. ఇవాళ ఎన్యూమరేషన్ జరుగుతుంది. రైతులు ఏ రకంగా ఆదుకోవాలి, నష్టపడిన వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా ఏ రకంగా గట్టెక్కిద్దామని ఒక ఆలోచన వాళ్ళు చేస్తున్నాం. మేము ఖచ్చితంగా చేస్తాం. దాని గురించి మీరు చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. చంద్రశేఖర్ గారు మీ పాత్ర మీరు ఇప్పటికైనా మేము కోరుతున్నాం, పోషించండి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉండాలట. ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి జరిగింది. లేకపోయినా కానీ మేము చేస్తున్నాం. ఇవాళ చేసుకుంటే మేము ఖచ్చితంగా వెళ్తాం. మీరు అన్నట్టుగా చిన్న చిన్న గుళ్ళ దగ్గర సరిపోయారంటే అది చెప్పలేం. ఒక్కసారిగా మాపు ఎగబడుతున్నారు చూస్తున్నాం కదా. మాపు ఎగబడినప్పుడు చిన్న చిన్న జరుగుతాయి. అవి కూడా మీరేదో అది తీసుకొచ్చి కూడా దాన్ని తీసుకొచ్చి కూడా మా మీద ప్రయత్నాలు చేస్తే అట్లా మీరు చిన్న చిన్నవి తొక్కిసాటు గురించి చెప్పారు. అదే మా గుంటూరు జిల్లా అండి. మా గుంటూరు జిల్లాలోనే ఏ రకంగా మీ హయాంలో పొలాల్లో ఆడవారిని ట్రాక్టర్లు ఎక్కించి చంపిన ఘటనలు గుర్తురాలేదు చంద్రశేఖర్ గారు. ఒకసారి మీ నాయకుడు